హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను 2 మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అండి. 2 మంత్స్ నుంచి 5 ఇయర్స్ దాకా నేను చూపించే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు దాచుకుంటే ఒక 5,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి, చూడండి ఒకసారి. ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియోస్ అన్నీ కూడాను. ఇంకా మన ఛానల్లో స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయండి. అంటే మనం సంపాదించే డబ్బుల్ని, దాచుకునే డబ్బుల్ని రెట్టింపు ఎలా చేసుకోవాలి, ఏ స్కీమ్లో కడితే ఎంత డబ్బులు వస్తాయి అనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు వీడియోస్ అన్నీ కూడాను. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ వీడియోలో 2 మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. ఇంకా ఏప్రిల్ నెల కదా ఇప్పుడు రన్ అవుతుంది. నెక్స్ట్ మే నెల కదండి. మే నెల, జూన్ నెలలో చక్కగా ఈ పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, నేను చూపించే పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి. లేదు ఈ ఏప్రిల్ నెల నుంచి అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ నెల అయినా కానీ 31 రోజులు ఉన్న నెలలో 14 రోజులు సేవ్ చేసుకోవాలి. 30 రోజులు ఉన్న నెలలో 19 రోజులు అనేటివి సేవ్ చేసుకోవాలి. అంటే ఏప్రిల్ నెలలో మనకి 30 రోజులు ఉంటాయి కాబట్టి 19 రోజులు సేవ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో 19 రోజులు సేవ్ చేసుకోవాలి. అలానే మే నెలలో అయితే 14 రోజులు సేవ్ చేసుకోవాలి. నెల జూన్ నెల సేవ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను కదా, ఈ పద్ధతిలో సేవ్ చేసుకోవచ్చు. అంటే 5-5 రోజుల్లాగా అయితే డివైడ్ చేసుకోవాలండి. 5-5 రోజులకు డివైడ్ చేసుకొని 5-5 రోజుల్లో కూడా మనము 2 రోజులు చొప్పున దాచుకోవాలండి. చివరి 5 రోజుల్లో మట్టికి మనము 100 రూపాయల చొప్పున 4 సార్లు దాచుకోవాలి. అంటే ఇప్పుడు 31 రోజుల నెలలో మనకి అన్ని 5-5 రోజులకు డివైడ్ చేసుకుంటాం కదా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 5 రోజులకు డివైడ్ చేసుకున్నాం. తర్వాత 6 నుంచి 10వ తారీఖు వరకు ఒక 5 రోజుల్లాగా, తర్వాత 11 నుంచి 15వ తారీఖు వరకు ఒక 5 రోజులాగా, తర్వాత 16 నుంచి 20వ తారీఖు వరకు ఒక 5 రోజుల్లాగా, తర్వాత 21 నుంచి 25వ తారీఖు వరకు ఒక 5 రోజుల్లాగా డివైడ్ చేసుకోవాలి. తర్వాత 26 నుంచి 31వ తారీఖు వరకు ఒక 6 రోజుల్లాగా డివైడ్ చేసుకోవాలి. ఇలా 6 రోజులకు డివైడ్ చేసుకోవాలి చివరి 5 రోజుల్లో మట్టికి. అంటే 5-5 రోజులకు డివైడ్ చేసుకుంటాం కదా మనము. ఇది 31 రోజులు నెల కాబట్టి చివరిలో మటుకు ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ 5 రోజుల్లో మనము 2 రోజులు మన దగ్గర ఉన్నప్పుడు ఒక 2 సార్లు 50 రూపాయల చొప్పున దాచుకోవాలి. తర్వాత 5 రోజుల్లో మనము 2 సార్లు 100 రూపాయల చొప్పున దాచుకోవాలి. తర్వాత 5 రోజుల్లో మనం 2 సార్లు 150 రూపాయల చొప్పున దాచుకోవాలి. తర్వాత 5 రోజులు మనము 2 సార్లు 200 రూపాయల చొప్పున దాచుకోవాలి. తర్వాత 5 రోజుల్లో మనము 2 సార్లు 50 రూపాయల చొప్పున దాచుకోవాలి. తర్వాత 6 రోజుల్లో మనము 100 రూపాయల చొప్పున 4 సార్లు దాచుకోవాలండి. మీ ఇష్టము, ఏ తారీఖులైనా దాచుకోవచ్చు. కాకపోతే ఇలా 2 రోజులు ఇలా 4 రోజులు ఇలా దాచుకోవాలండి. ఇంత మనీ అయితే సేవ్ చేసుకోవాలి. 50, 100, 150, 200, 50, 100 అలా అయితే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక 2 రోజులు 50 రూపాయల చొప్పున దాచుకుంటే 100 రూపాయలు అవుతాయి. తర్వాత 2 రోజులు 100 రూపాయల చొప్పున దాచుకుంటే 200 రూపాయలు అవుతాయి. తర్వాత 2 రోజులు 150 రూపాయల చొప్పున దాచుకుంటే 300 రూపాయలు అవుతాయి. తర్వాత 2 రోజులు మనం 200 రూపాయల చొప్పున దాచుకుంటే 400 రూపాయలు అవుతాయి. తర్వాత 2 రోజులు మనం మళ్ళీ 50 రూపాయల చొప్పున దాచుకుంటే 100 రూపాయలు అవుతాయి. తర్వాత 4 రోజులు మనము 100 రూపాయల చొప్పున దాచుకుంటే 400 రూపాయలు అయితే అవుతాయండి. అంటే ఒక నెలకు మనకి 31 రోజులు ఉన్నాయి అనుకోండి. మే నెలలో మనకు 31 రోజులు ఉంటాయి కదండి. 31 రోజులు ఉన్న నెలలో మనము 31 రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 14 రోజులు ఇలా నేను చూపించే పద్ధతిలో ఇలా దాచుకోవాలండి. అంటే ఒక 14 రోజులు దాచుకుంటే సరిపోతుంది. ఏ తారీఖులో అయినా కానీ మీకు ఇష్టం వచ్చిన తారీఖుల్లో మీ దగ్గర ఉన్నప్పుడు ఇంత మనీ అయితే సేవ్ చేసుకోవాలండి. చక్కగా ఇలా సేవ్ చేసుకుంటే మనము ఒక 1500 రూపాయలు అయితే సేవ్ చేసుకోగలమండి. తర్వాత ఇలానే మనం జూన్ నెలలో కూడాను ఇలానే రాసి చూపిస్తాను. కాకపోతే కొంచెం డబ్బులు అనేటివి వేరుగా సేవ్ చేసుకుంటాము. ఈ జూన్ నెలలో కూడా మనకి 30 రోజులు ఉంటాయండి. ఈ 30 రోజులు కూడా 5-5 రోజులకు డివైడ్ చేసుకోవాలి. 30 రోజులు ఉంటాయి కాబట్టి చివరిలో 5 రోజులు వస్తాయి. అంతకుముందు మే నెలలో 31 రోజులు ఉన్నాయి కాబట్టి చివరలో 6 రోజులు వస్తాయి. కానీ మనం చివరి 6 రోజులు ఏం దాచుకోము, 4 రోజులే దాచుకుంటాము మే నెలలో. కానీ ఈ జూన్ నెలలో 30 రోజులు నెలలో మటుకి చివరిలో మటుకి 5 రోజులు దాచుకుంటాము. అంటే ఇప్పుడు ఫస్ట్ 5 రోజుల్లో 2 రోజుల మటుకి 100 రూపాయల చొప్పున దాచుకుంటాం. తర్వాత 5 రోజుల్లో 2 రోజుల మటుకి 200 రూపాయల చొప్పున దాచుకుంటాము. తర్వాత 5 రోజుల్లో 3 రోజులు 240 రూపాయల చొప్పున దాచుకుంటాం. తర్వాత 5 రోజుల్లో 3 రోజులు 260 రూపాయల చొప్పున దాచుకుంటాము. తర్వాత 5 రోజుల్లో 4 రోజులు 100 రూపాయల చొప్పున దాచుకుంటాము. తర్వాత 5 రోజుల్లో 5 రోజులు కూడా మనం 200 రూపాయల చొప్పున దాచుకోవాలండి. ఇలా చక్కగా నేను చూపించే పద్ధతుల్లో దాచుకుంటే మనము ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. అంటే ఫస్ట్ 5 రోజుల్లో 2 రోజుల్లో దాచుకుంటాం కాబట్టి ఒక 200 రూపాయలండి, అది 100 రూపాయల చొప్పున. తర్వాత 5 రోజుల్లో 200 రూపాయల చొప్పున 2 సార్లు దాచుకుంటాం కాబట్టి 400. తర్వాత 5 రోజుల్లో మనం 240 రూపాయల చొప్పున 3 సార్లు దాచుకుంటాం కాబట్టి 720 రూపాయలు. తర్వాత 5 రోజుల్లో మనము 3 రోజులు 260 రూపాయల చొప్పున దాచుకుంటాం కాబట్టి 780 రూపాయలు. తర్వాత 5 రోజుల్లో మనం 4 రోజులు 100 రూపాయల చొప్పున దాచుకుంటాం కాబట్టి 400 రూపాయలు. తర్వాత 5 రోజులు మనం 200 రూపాయల చొప్పున దాచుకుంటాం కాబట్టి 1000 రూపాయలు.
రూపాయలు. ఈ 30 రోజుల నెలలో అంటే జూన్ నెలలో మనకు 30 రోజులు ఉంటాయి కదండి. ఈ 30 రోజుల నెలలో మనం 30 రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 19 రోజులు దాచుకుంటే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో దాచుకుంటే మనము 3,500 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే ఈ 2 నెలలకు కలిపి మనకి 61 రోజులు ఉంటాయి. అంటే మే నెల జూన్ నెలలో అయినా కానీ మనకు 61 రోజులే ఉంటాయి. అండ్ ఏప్రిల్ నెల మే నెలలో అయినా కానీ 61 రోజులే ఉంటాయి. ఎందుకంటే ఏప్రిల్ నెల 30 రోజులే ఉంటాయి కాబట్టి 30 రోజులు ప్లస్ మే నెలలో 31 రోజులు ఉంటాయి కాబట్టి 31 రోజులు 61 రోజులు. అండ్ అలానే మే నెలలో 31 రోజులు ఉంటాయి అండ్ జూన్ నెల 30 రోజులు ఉంటాయి కాబట్టి మొత్తం కలిపి 61. ఎలా అయినా కానీ మనం సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే 61 రోజుల్లో మనం 61 రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 33 రోజులు దాచుకుంటే సరిపోతుంది. 2 నెలలకు కలిపి 33 రోజులు దాచుకుంటే సరిపోతుంది. అంటే మే నెలలో ఏమో 14 రోజులు దాచుకుంటాము అండ్ జూన్ నెలలో ఏమో 19 రోజులు దాచుకుంటామండి. ఇలా ఈ 2 నెలలకు కలిపి మనము 5,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇలా తక్కువ అమౌంటే ఇలా సేవ్ చేసుకుంటే మనం 5,000 రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు. అండ్ రోజు ఏం సేవ్ చేసుకోం కాబట్టి తక్కువ అమౌంటే అన్నాను. రోజు ఏం సేవ్ చేసుకోం కదా, ఒక 5 రోజుల్లో 2 రోజులు, 5 రోజుల్లో 3 రోజులు అలా సేవ్ చేసుకుంటాం కాబట్టి ఇలా 5,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా. ఇలానే మనం 12 నెలలు దాచుకున్నాం అనుకోండి, అంటే మనకి 31 రోజుల నెలలేమో 7 నెలలు అయితే ఉంటాయండి. అలానే 30 రోజుల నెలలేమో 4 నెలలు ఉంటాయి. 28 రోజుల నెల 1 నెల ఉంటుంది. అంటే ఈ 30 రోజుల నెలలు 5 నెలల కింద అయితే వేస్తున్నాను. ఆ 28 రోజుల నెల కూడా 30 రోజుల లాగానే 30 రోజుల నెల మనం ఎలా సేవ్ చేసుకుంటామో ఆ ఫిబ్రవరి నెలలో కూడా అలానే సేవ్ చేసుకోవాలండి. అండ్ ఈ 31 రోజుల నెలలో మనము 31 రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు కదా, ఒక 14 రోజులు దాచుకుంటే సరిపోతుంది కదా. ఈ 14 రోజుల్ని ఒక 7 నెలల పాటు దాచుకోవాలి. అప్పుడు మొత్తము 98 రోజులండి. అంటే ఒక్కొక్క నెలకి 14 రోజులు చొప్పున 7 నెలలు దాచుకుంటే 98 రోజులండి. మనకి ఈ 30 రోజుల నెలలో అండ్ 28 రోజుల నెలలో కలిపి 5 నెలలాగా డివైడ్ చేశాను కదా. ఇప్పుడు ఈ 30 రోజుల నెలలో కానీ 28 రోజుల నెలలో కానీ మనము 19 రోజులు దాచుకోవాలండి. అంటే 30 రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క నెలకు వచ్చేసి 19 రోజులు దాచుకుంటే సరిపోతుంది. అండ్ అలా 5 నెలల పాటు దాచుకుంటే 95 రోజులండి. మొత్తం కలిపి మనకి 365 రోజులు ఉంటాయి కదండి ఒక 1 ఇయర్కి. ఇలా నేను చూపించే పద్ధతిలో ఇలా ఒక 30 రోజులు నెలేమో 19 రోజులు, తర్వాత 31 రోజులు నెలేమో 14 రోజులు ఇలా దాచుకున్నారనుకోండి. మొత్తం కలిపి 193 రోజులు అయితే దాచుకుంటామండి. అంటే 365 రోజులకి మనం 193 రోజులే దాచుకుంటాం డబ్బులు. అండ్ ఇలా 1 ఇయర్ పాటు దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే 28,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగంటే ఇప్పుడు 1,500 కదండి మనం సేవ్ చేసుకునేది 31 రోజుల నెలలో. నేను చూపించే పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే 1,500 సేవ్ చేసుకుంటారని చెప్పాను కదా ఇందాకడ. అలా మనము 7 నెలల పాటు సేవ్ చేసుకుంటామండి. అంటే 31 రోజుల నెలలో 7 నెలలు ఉంటాయి కాబట్టి ఇలానే మనం 7 నెలలు అయితే సేవ్ చేసుకుంటామండి. అప్పుడు 10,500 అండి ఈ 31 రోజుల నెలలో ఇదే పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే. అండ్ అలానే 30 రోజుల నెలలో మనము ఈ 5 నెలల పాటు నెలకి 3,500 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం అనుకోండి. 17,500 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే ఇందాకడ జూన్ నెలలో మనకి 30 రోజుల నెలలో 3,500 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలని చెప్పాను కదండి. అదే పద్ధతిలో 5 నెలల పాటు దాచుకోవాలండి. అంటే 30 రోజుల నెలలో మనకు 5 నెలలు ఉంటాయి కాబట్టి 5 నెలల్లో కూడాను 3,500 రూపాయలు చొప్పున దాచుకోవాలి. అది కూడా నెలంతా ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 19 రోజులు దాచుకుంటే సరిపోతుంది ఈ 30 రోజుల నెలలో. అండ్ 28 రోజుల నెలలో కూడా 19 రోజులు దాచుకోవాలి. అండ్ అలానే ఈ 31 రోజుల నెలలో కూడా అంతేనండి. 31 రోజుల నెలలో 7 నెలలు ఉంటాయి కదండి. ఒక నెలకు 1,500 రూపాయలు సేవ్ చేసుకుంటాము. అలా 7 నెలల పాటు సేవ్ చేసుకుంటే 10,500 అండి. అంటే 31 రోజులు ఏం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 14 రోజులు సేవ్ చేసుకుంటే సరిపోతుంది నెలకి. ఇంకా ఇలా గనక ఒక 1 ఇయర్ పాటు దాచుకున్నారనుకోండి 28,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే 2 ఇయర్స్ పాటు దాచుకున్నారనుకోండి, అంటే 2 ఇయర్స్ అంటే ఇప్పుడు 1 ఇయర్కి 193 రోజులు కదండి. అదే 2 ఇయర్స్కి అయితే 386 రోజులండి. 386 రోజులు కూడాను ఇదే పద్ధతిలో కనుక డబ్బులు మీరు దాచుకున్నారనుకోండి, అంటే ఒక 1 ఇయర్ ఇలానే దాచుకొని ఒక 193 రోజులు ఇలానే దాచుకొని ఇంకొక 193 రోజులు కూడా ఇలానే దాచుకున్నారనుకోండి 56,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే ఒక 28,000 ప్లస్ ఇంకొక 28,000 మొత్తం కలిపి 56,000. అండ్ ఇలానే 3 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి. 3 ఇయర్స్ అంటే మనకి 579 రోజులండి. ఈ 579 రోజులు కూడాను ఇలానే దాచుకున్నారనుకోండి 84,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అండ్ ఇలానే 4 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి, అంటే 4 ఇయర్స్ అంటే 772 రోజులు అండి. ఇలానే దాచుకున్నారనుకోండి 4 ఇయర్స్ 1,12,000 రూపాయలు. 5 ఇయర్స్ పాటు దాచుకుంటే అంటే 5 ఇయర్స్ అంటే 965 రోజులు అండి. 965 రోజులు కూడా ఇలానే దాచుకున్నారనుకోండి 1,40,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు 5 ఇయర్స్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.